హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 3rd ఎపిసోడ్ రివ్యూ. ఎట్లా అనిపించింది? ఫస్ట్ నామినేషన్స్ సీజన్లో ఫస్ట్ నామినేషన్సే బీభత్సమైన ఫైర్ అయితే ఉంది కదా. కాకపోతే లైవ్లో ఆల్రెడీ నామినేషన్స్ ఇంకా నడుస్తున్నాయి కాబట్టి ఎపిసోడ్లో అయితే ఇంకా వేయలేదు. ఇది మనకు మామూలే కదా. లాస్ట్ సీజన్లో మెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద నామినేషన్ వీక్స్ అన్ని 2 డేసే క్యారీ ఫార్వర్డ్ చేశారన్నమాట. మండే జరిగింది, మండేతో పాటు ట్యూస్డే కూడా అయింది. కాకపోతే ఈ సీజన్లో ట్యూస్డే స్టార్ట్ అవబోతుంది కాబట్టి ట్యూస్డే అండ్ వెన్స్డే కూడా అవుతుంది అనమాట. ఈ ట్యూస్డే అండ్ వెన్స్డే ఉంటే ఇంకా వెన్స్డే రోజు మిగిలిన ఆ గంట ప్లస్ థర్స్డే అండ్ ఫ్రైడే ఈ 2 రోజులు మాత్రమే ఓటింగ్ వేయడానికి ఉంటుంది అనమాట. సో చూడాలి ఓటింగ్ ఏ రేంజ్లో బీభత్సమైన కుమ్ముతారో, ఏ రేంజ్లో ఆ ఫైరింగ్ జరుగుతుందో అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరగబోతుంది. అఫ్ కోర్స్ మనకి నామినేషన్స్ ఆల్రెడీ ఎపిసోడ్ వైజ్గా ఇంకా అవ్వకపోయినా కూడా ఎవరు నామినేషన్స్లో ఉన్నారని ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మనం వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఓటింగ్ పరంగా చూసుకుంటే. కాబట్టి డెఫినెట్లీ మనకి ఓటింగ్ వీడియోస్ అనేవి రేపు మార్నింగ్ నుంచి వస్తుంది. నామినేషన్స్లో ఆల్రెడీ ఎవరెవరు ఉన్నారు అనేది ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి. ఎనీవే మనం చూసుకుంటే ఎపిసోడ్ వైజ్గా ఫస్ట్ ఏదైతే నిన్న చీఫ్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఉందో అందులో యష్మి వల్ల జరిగిన రచ్చ, సోనియా ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా సోనియా వర్సెస్ మన నిఖిల్ అన్నట్టుగా అయిపోయింది కదా. నిఖిల్ కానీ మిగతా పక్కన ఉన్న వాళ్ళు కానీ అందరూ ఆ రేంజ్లో అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి దాని కంటిన్యూషన్ అదే స్పాట్లో ఉన్న కంటిన్యూషన్ డిస్కషన్లో జరిగేది ఏంటంటే అసలు యష్మినే చీఫ్గా సెలెక్ట్ చేయాలని ఎంతమంది అనుకున్నారని సోనియా మళ్ళీ ఆ టాపిక్ తీసి షీఈ్ ఇంటెన్షనల్లీ ట్రైయింగ్ టు ట్రిగ్గర్. అంటే ఇప్పుడు ఆల్రెడీ యష్మి అక్కడ చీఫ్ అయిపోయింది, షీఈ్ గాట్ సెలెక్టెడ్, బిగ్ బాస్ కూడా అప్రూవ్ చేశారు, ఇంకా అయిపోయింది. మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ యష్మిని ఇట్లా అవమానించాలనే ఒక ఉద్దేశం, తనకు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇవ్వాలని, ఇట్లా ఒక గెలిచిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి అక్కడ. ఒక అమ్మ అరే నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చావురా, కాకపోతే నువ్వు కాపీ కొట్టావు లేరా అన్నట్టుగా ఇట్లా వాడి మొహం మీదే అంటుంటే వీళ్ళకి వెళ్ళి చెప్తుంటే వాడి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన దానికి ఈ మాట్లాడే మాటలు ఇంకేం ఏం ఆనందం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ప్రేరణ భలే ఆలోచించింది. అదే వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఆనందం లేకుండా చేస్తున్నారు అంటూ ప్రేరణ ఆలోచించిన విధానం అయితే ఇట్స్ వెరీ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత మణికంఠ నిఖిల్తో అంటున్నాడు ఏంటి, మణికంఠ యాక్చువల్లీ తను పడుకొని పోయేసరికి అక్కడ కెమెరాలు మోగినాయి. కెమెరాలు మోగడం ఏంట్రా, కుక్కలు మోగినాయి. ఎన్నో రూల్స్ మాట్లాడే మణికంఠ లాంటి వాళ్ళు పడుకోవడం ఒక రూల్ బ్రేక్ చేయడం అనేది ఇక్కడ చూడడానికి వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడే మాటల్లో ఎంతో కమిట్మెంట్ ఉంటూ చాలా సీరియస్ వేలో మాట్లాడుతూ అసలు ఇలాంటి కంటెస్టెంట్ రా బాబాయ్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో లైఫ్లో అనిపించే ఒక కంటెస్టెంట్ ఇలా నిద్రపోవడం అనేది హౌ ఫార్, ఎంతవరకు ఇది కరెక్ట్? పోనీ సీజన్ మధ్యలో ఎక్కడ నిద్రపోయాడో పోన్లే ఇక చాలా రోజులైంది కదా అన్నట్టుగా అనుకోవచ్చు. స్టార్టింగ్లోనే రూల్ తప్పితే ఇంకా తర్వాత ఇంకా ఆయన రూల్స్ గురించి కానీ ఈ స్ట్రిక్ట్నెస్ గురించి కానీ మాట్లాడితే ఎవరు సీరియస్గా తీసుకుంటారు? ఎవ్వరు లీస్ట్ బాదర్ చేస్తారన్నమాట. తర్వాత అబ్బాయి ఏమంటాడంటే ఇలా మనకంటే ఇలా పడుకున్నందుకు అసలు మామూలుగా ఎప్పుడు చూసినా ఒంటరిగా కూర్చుంటాడు, ఏంటో ఒక మాట చెప్పినా కూడా వినడు అండ్ తనని తాను డిఫెండ్ చేసుకునే ఉంటాడు. అవును నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే అలవాటు అన్నట్టుగా డిఫెండ్ చేసుకుంటాను, నాకు అదే నచ్చదు అన్నట్టుగా అబ్బాయి చెప్తున్నాడు. అబ్బాయి వర్షన్ ఏంటంటే ఇప్పుడు తను ఒక్కడే ఉండడం వల్ల తనకి అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం అందరితో మింగిల్ అవుతుంటే బాగుంటుంది కదా అని తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. ఆ ఒపీనియన్ ప్రకారంగా వెళ్ళి తనని ఏదో కొంచెం చేంజ్ చేయాలనుకునే ప్రయత్నం అయితే చేశాడు. బట్ అబ్బాయికి వినలేదు. ఓకే, యాక్చువల్లీ ఆదిత్య ఓం లాంటి వయసులో పెద్దన్న వాళ్ళకి ఈయన వినలేదు. స్టార్టింగ్లో ఇట్లా మంచిగా ముద్దుగా నచ్చ చెప్తుంటే అంత పెద్దవాళ్ళకి వినప్పుడు అబ్బాయికి మాత్రం ఏం వింటాడు, లైటింగ్ అంతే. ఇట్లా మంచి చెప్పినా కూడా వినకపోతే ఏం చేయాలి, లైట్ తీసుకోవాలి. అంటే ఎవరికి ఏం వాళ్ళది, ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది, నాకెందుకురా బాబు అన్నట్టుగా అందరూ లైట్ తీసుకుంటారు అంతే. కొన్ని రోజులైనాక ఇలాగే ప్రవర్తిస్తుంటే మణికంఠ. ఎందుకంటే ఫస్ట్ గ్రాండ్ లాంచ్లో మంచి పాజిటివిటీ సంపాదించుకున్న కుర్రోడు సెకండ్ ఎపిసోడ్ నుంచే నెగిటివిటీని బాగా మూట కట్టుకుంటున్నాడు అన్నమాట. అండ్ తర్వాత మణికంఠ నిఖిల్తో చెప్పేది ఏంటంటే ఇప్పుడు మిగతా ఇద్దరు చీఫ్స్ ఇది నైనిక కానీ యష్మి కానీ వాళ్ళకంటే కూడా నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే ఎక్కువ ఆర్గ్యూ చేస్తున్నావు కదా వేరే వాళ్ళతోనే. సో ఇప్పుడు ఇది డామినేటింగ్గానే కనిపిస్తుంది వేరే వాళ్ళకి అన్నట్టుగానే అంటున్నాడు అన్నమాట. వేరే వాళ్ళకంటే వేరే వాళ్ళలో మణికంఠ కూడా ఉన్నాడుగా, యాక్చువల్ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ టాప్ పొజిషన్లోనే ఉన్నాడు అన్నమాట. మన ఈ నిఖిల్ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసే వాళ్ళు టాప్ లిస్ట్లో ఎవరు ఉన్నారంటే అటు సోనియాతో పాటు ఇటు మణికంఠ. సోనియా మాట్లాడే మాటల్లోనే ఎంతో కొంత అర్థం
అర్థం ఉంటుంది. ఈయన మాట్లాడే మాటల్లో అయితే అసలు అర్థం పడతామే ఉండదు. ఎట్లాగైనా నిఖిల్ని పట్టుకొని నిఖిల్ని టార్గెట్ చేసి నెగిటివిటీ పబ్లిక్ని ప్రొజెక్ట్ చేయాలనే ఆ ప్రయత్నమే ఎక్కువ ఉంటుంది మణికంఠ మాటల్లో, నిఖిల్ గురించి మటుకు ముఖ్యంగా. ఎందుకో అంత పగ అంటే నిఖిల్కి బాగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎక్కడ టైటిల్ విన్ అవుతాడనే ఉద్దేశంతో టైటిల్ విన్ అయ్యేవాడిని టార్గెట్ చేసి తగ్గిస్తే మనం అప్పుడు ముందుకు వెళ్ళొచ్చు కదా అనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా ఏమో చెప్పలేం. తెలివి కల్లోడే. ఎందుకంటే పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, ఈ పిట్ట కొంచెం ఉన్నా కూడా కూత మాత్రం ఘనంగా చేసేటట్టుగా ఉంది. చూద్దాం రాను రోజులు ఎంత ఘనంగా ఉంటుందో సౌండ్ అనేది. తర్వాత ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు చూసండి, ఏదేమైనా సరే నేను ఇంటి నుండి కదలను అని నాకు చాలా గట్టి నమ్మకం, గట్టిగా అనిపిస్తుంది అన్నట్టుగా అంటున్నాడు అనమాట. కాన్ఫిడెన్స్ ఓకే, బట్ అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ లాగే ఆయన చేసే చేష్టలు కనబడుతుంటే ఈ జనాలు ఇంకా కన్సిడర్ చేయడం మానేస్తారన్నమాట. కాన్ఫిడెన్స్ వరకు ఫస్ట్ ఎపిసోడ్లో నీకున్న కాన్ఫిడెన్స్ అందరికీ నచ్చింది, తర్వాత చూస్తున్న దగ్గర నుంచి అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనపడేసరికి ఓకే ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఈయన గురించి అనుకుంది రాంగ్ అనమాట అని అందరికి ఒక నిర్ధారణకు వచ్చేసి లైట్ తీసుకుంటారు. ఇంకా సో ఆ లైట్ తీసుకునే వరకు తెగేంత వరకు లాగుకుంటే ఆయనే బెటర్. తర్వాత కిరాక్ సీత బేబక్క తోని బేబక్క గురించి ఏంటంటే ఇప్పుడు బేసిక్గా వంటలు నాకు ఇది అర్థం కావట్లేదు. బేబక్క ఎందుకు అలా ఇట్లా రూల్స్ పెట్టి ఒక డాన్ లాగా బిహేవ్ చేస్తుంది అని. ఇప్పుడు హౌస్లో ఫుడ్కి స్కేర్సిటీ ఉంది, నో డౌట్ ఫుడ్ స్కేర్సిటీ ఉంది కాబట్టి రోజుకి ఇన్నే ఉల్లిపాయలు, ఇన్నే ఎగ్గులు, ఇన్నే ఫ్రూట్స్ అన్నట్టుగా ఒక అందులో రూల్స్ పెట్టడం అయితే ఒక పడతాం ఉంటుంది. బట్ గ్యాస్ నువ్వు ఇంతే గ్యాస్ వాడుకోవాలి, ఇంతే మేము ఇస్తాం, తర్వాత సిలిండర్లు అయిపోతే మీరే బయట నుంచి తెచ్చుకోవాలని బిగ్ బాస్ ఏమైనా చెప్పాడా? లేదు కదా. లేనప్పుడు నువ్వు ఎందుకు మిగతా హౌస్ మేట్స్ అట్లా కంట్రోల్ చేస్తున్నావు? ఎందుకు అట్లా? నేను చెప్పిందే వినాలి, మధ్యాహ్నం ఒకసారి వండుకోవాలి, మళ్ళీ సాయంత్రం ఒకసారి వండుకోవాలి, దట్స్ ఇట్ అంతే. మళ్ళీ వంటలు లేవు పెంటలు లేవు అన్నట్టుగా ఎందుకు అట్లా ఒక ఏమంటారు ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేయడం ఎందుకు? ఇప్పుడు అందరు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి, బేబక్ అయితే పెద్దది కదా, ఆమెకి కిచెన్ బాధ్యత తప్పకిస్తే ఆమె మొత్తం హ్యాండిల్ చేసుకుంటుంది, ఆమెకు ఎక్స్పీరియన్స్ వల్ల డెఫినెట్లీ ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది అనే ఉద్దేశంతో అందరూ ఒక బాధ్యత చెప్తే ఆమె బాధ్యత తీసుకొని ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేయడం అనేది ఖచ్చితంగా అది ఆమెకే బ్యాడ్ చేస్తుంది. అది ఆమె ఎంత త్వరగా రియలైజ్ అవుతే ఆమెకే అంత మంచిదన్నమాట. అండ్ తర్వాత చూసుకుంటే బేసిక్గా ఏంటంటే కిరాక్ సీత ఏంటి, తను ఎగ్ బుజ్జు చేసుకోవాలనుకుంది. ఎందుకంటే తను ఎగ్ బుజ్జు చేసుకుంటే అది అన్నంలో వేసుకొని తింటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది అనే ఉద్దేశంతో అలా అనుకుంది. బట్ అలా కాదు, ఇప్పుడు నువ్వు చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా వస్తారు కదా అని రూల్ అనమాట. ఇప్పుడు మిగతా వాళ్ళు వస్తే ఏంటి, నిజంగా అది ప్రాబ్లమే అవుతాయి. ఎవరి వంట వాళ్ళంతటి వాళ్ళు ఒంటరిగా చేసుకునేటట్టు అయితే ఇప్పుడు అది తప్పు అని నిజంగా బిగ్ బాస్ అనుకుంటే బిగ్ బాసే చెప్పేవాడు కదా. బిగ్ బాస్ చెప్పేదాకా మీరు ఆగండి, మీకేమైనా చెప్పాడా? రోజుకి మధ్యాహ్నం ఒకసారి చేసుకోవాలి, నైట్ ఒకసారి చేసుకోవాలని బిగ్ బాస్ ఏమైనా చెప్పాడా? లేదు కదా. దెన్ వై ఆర్ యూ డిక్టేటింగ్? పోనీ నువ్వేమైనా చీఫా, క్యాప్టెన్ చెప్పిందే చేయాలన్నట్టుగా, లేకపోతే ఏదైనా సంచాలకుగా ఏమని చెప్పారా, సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అనుకోవడానికి ఏదీ లేదు. ఒక బ్లైండ్ రూల్. మీ ఎందుకు రోజుకు 2 సార్లు చేసుకోవాలి, ఎవరి వంట వాళ్ళే ఎందుకు చేసుకోవద్దు అని నబీల్ కానీ మిగతా వాళ్ళు కానీ అడుగుతుంటే వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేదు అలా అనుకున్నాము, అదొక రూల్ లాగా అనుకున్నాం అన్నట్టుగా అనుకున్నాం. అంటే ఎవరు అనుకున్నారు? మీరు అనుకున్నప్పుడు నబీల్ అక్కడ ఉన్నాడా? అనుకున్నప్పుడు కిరాక్ సీత అక్కడ ఉందా? మీరు ఏదైతే అనుకున్నారో అగ్రి అయ్యారో ఆ అగ్రి అయినప్పుడు అక్కడ అందరూ ఉండాలి. ఇప్పుడు బేబక్క ఇది చెప్పేటప్పుడు ఏంటి, వంట అనేది ఇలా ఎవరు పడితే వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు, ఒకసారి మనం చేస్తాం, తర్వాత ఇంకా అది నచ్చినా నచ్చకున్నా అదే తినాలి. ఇన్ఫ్యాక్ట్ అది ఒకసారి ఈవిడ ఒక కూర చేస్తే అది కారం ఎక్కువైంది అన్నట్టుగా మిగతా వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటే నిఖిల్ ఎక్స్ట్రా కారం వేయమన్నది, అందుకే అలా అయింది అన్నట్టుగా నిఖిలే ఒప్పేసుకున్నాడు. బేబక్క కూడా ఓకే, ఇప్పటి నుంచి ఏంటంటే నేను ఎవరు కూర చేసినా అది ఎలా ఉన్నా సరే వాళ్ళు తినాల్సిందే, మళ్ళీ సపరేట్ కూర ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు అన్నట్టుగా అని అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ఆ టేబుల్ దగ్గర ఉన్న 4-5 మెంబర్స్కి మాత్రమే తెలుసు. ఆ 4-5 మెంబర్స్లో నబీల్ లేడు, లేకపోతే కిరాక్ సీత లేదు. లేనప్పుడు వాళ్ళకి వాళ్ళకంటూ వాళ్ళు సపరేట్గా తినాలని సపరేట్గా ఉండాలని ఉంటుంది కదా. మేము నిజంగా రూల్ స్ట్రిక్ట్గా పాటించాలనుకున్నప్పుడు అందరినీ లివింగ్ రూమ్ సోఫా మీద కూర్చోబెట్టి అందరికీ ఒకేసారి చెప్పేయాలి. ఒక్కొక్కరికి ఒక్కోసారి ఎలా చెప్తారు, సపరేట్గా ఒక గ్రూప్కి చెప్పి మిగతా అందరు అదే పాటించాలంటే ఎలా అవుతుంది?
అది ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అని ఇంకోటి నబీల్ కూడా అదే, నేను ఆమ్లెట్ వేసుకుంటా అని అంటే అది సేమ్ కిరాక్ సీతకి ఎలాగైతే చెప్పారో అలాగే చెప్పారన్నమాట. అలా కుదరదు చేయదు అంటే నబీల్ అదే ఆడుతున్నాడు. గ్యాస్కి ఏమైనా స్కేర్సిటీ ఉందా, గ్యాస్ ఎంతైనా ఇస్తారు కదా బిగ్ బాస్ అన్నట్టుగా. ఇప్పుడు ఇందాక నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే, ఎందుకంటే ఒక స్కేర్సిటీ లేని దానికి, స్కేర్సిటీ లేదంటేనే అక్కడ అర్థం ఏంటి, బిగ్ బాస్ ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాను మీకు నచ్చిన సావు మీరు చావండి బాబు, మీకు గ్యాస్ ఇస్తున్నాను, మీరు ఏం కావాలో చేసుకోండి అని చెప్తున్నట్టే కదా. నిజంగా వీళ్ళు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే, అది రాంగ్ అయితే బిగ్ బాసే ఇక ఆపండి, మీకు గ్యాస్ ఆపేస్తున్నాం ఇప్పుడు అందు బిగ్ బాస్ ఒక ఇదైతే తీసుకుంటాడు, ఒక మూవ్ అయితే తీసుకుంటాడు కదా. అలాంటి మూవ్లు ఏమైనా తీసుకున్నారా? లేదుగా. నథింగ్ హ్యాపెండ్ అనుకున్నప్పుడు బిగ్ బాస్ అలౌ చేస్తున్నారని అనుకోవాలి అంతే. ఒకటి చేసేటప్పుడు అది కరెక్టా కదా అని ప్రూవ్ చేసుకోవడానికి ఆ పని చేస్తూ ఉండాలి. చేసే క్రమంలో బిగ్ బాస్ ఆపితే ఆపేసేయండి, దట్స్ ఇట్. అన్లెస్ అని అంటే అది చాలా సీరియస్ ఇష్యూ అయితే తప్ప. ఇప్పుడు దప్పుకున్న ఏదన్నా స్టూళ్ళు అవి వేసుకొని ఇట్లా హౌస్ పైకి ఎక్కడం అలాంటివి ఏదైనా చేస్తుంటే బిగ్ బాస్ ఆబ్వియస్గా ఆపుతాడు, ఎందుకంటే అది స్టూపిడిటీ కాబట్టి. అంతేకాని ఎక్స్ట్రా కూర వండుకోవడం, ఎవరికి వాళ్ళు ఎగ్తో బుర్జీ చేసుకోవడం, ఆమ్లెట్ వేసుకోవడం అదేం స్టూపిడిటీ కాదు. దానికి బిగ్ బాస్ ఆపే క్వశ్చనే లేదు. ఇది అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్. బేబక్క ముఖ్యంగా, అంటే బేబక్క నాకు తెలిసి ఇలాంటి రూల్స్ ఎందుకు పెడుతుందంటే, ఎవరైనా సరే తను చేసిన వంటే తినాలి, ఆ క్రెడిట్స్ ఏదైతే ఉంటుందో పాజిటివ్ క్రెడిట్స్, ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ క్రెడిట్స్ అన్నీ ఆమెకే దక్కాలి. ఆమెకే దక్కితే నాగార్జున గారు వీకెండ్లో మెచ్చుకుంటారు, లేదా పబ్లిక్లో నా ఇమేజ్ మంచిగా ఇంక్రీజ్ అయ్యి తద్వారా నాకు ఓట్లు అనేవి పడతాయి అన్నట్టుగా ఆమె చేసే ప్రయత్నంలాగా ఉంది తప్ప దేర్ ఇస్ నథింగ్ మచ్. ఈ రకంగా ఆమెకు మాత్రమే వంట క్రెడిట్స్ దక్కాలని చేసే ప్రయత్నం తప్ప మరొక లాగైతే అస్సలు లేనే లేదు. అండ్ తర్వాత చీఫ్స్ ఒక్కొక్కరు టీమ్స్ డివైడ్ చేస్తున్నారు అన్నమాట. ఆ డివైడ్ చేసే క్రమంలో కిరాక్ సీత మళ్ళీ వచ్చేసి కిరాక్ సీతకి ఏంటంటే తనకి కిచెన్లో ఉండడం ఎక్కువగా ఇష్టం. ఇప్పుడేమో డివైడ్ చేసే క్రమంలో కిరాక్ సీతను అక్కడి నుంచి తీసేస్తున్నారు అన్నమాట. తీసేస్తే ఇమీడియట్గా అసలు నన్ను ఎందుకు తీస్తున్నారు, అసలు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అంటే, అప్పుడు నిఖిల్ కొంచెం మాట్లాడిన మాటలు ఏంటంటే, ఓకే ఎవరికి ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ కిరాక్లో ఉంటే, మన కిచెన్లో ఉంటే కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, కంఫర్ట్ జోన్ ఉంటుంది అంటే అచ్చా అయితే మీకు వాళ్ళు ఉంటేనే కంఫర్ట్ జోనా, నేను ఉంటే కదా అంటే నేను చేసే వంటలు బాగాలేవా అంటూ ఇమీడియట్గా ఈవిడ క్వశ్చన్ అనమాట. అంటే ఈవిడకి కిచెన్లో ఉండడం బీభత్సమైన ఇంట్రెస్ట్ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ దీంట్లో మాట్లాడుతున్నానుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ నిఖిల్ వర్జన్ ఏంటంటే, కాదు ఇప్పుడు ఆల్రెడీ కిచెన్లో మేము ఉంటాం అన్నట్టు కొంతమంది వచ్చినప్పుడు ఆల్రెడీ ఆ సెక్షన్ అనేది ఫుల్ అయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు వస్తానంటే ఓకే, నువ్వు వస్తానంటే నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఆల్రెడీ కొంతమందిని అనుకున్నాం కదా, నువ్వు కొన్ని రోజులు ఉన్నావు కదా, వేరే వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు, అందరికీ ఉంటుంది కదా అక్కడ ఉండాలని ఇక్కడ ఉండాలని వాళ్ళ చాయిస్ అనేది ఉంటుంది కదా అని నిఖిల్ వర్జన్ అనమాట. అది కూడా మంచిదే, పెద్దరికంగానే బాగానే చెప్పాడు అనిపించింది, తను హర్ట్ అవ్వకుండా. అండ్ తర్వాత నామినేషన్స్ ఫస్ట్ అఫ్ కోర్స్ హౌస్లో ఇంకా లైవ్లో ఇంకా జరుగుతున్నా కూడా ఇక్కడైతే ఇంకా అవ్వలేదన్నమాట. 2 days ప్రొలాంగ్ చేస్తారు కాబట్టి జస్ట్ 4 నామినేషన్స్ మాత్రమే చూపారు. 4 నామినేషన్స్లో చూసుకుంటే ఫస్ట్ సోనియా బేబక్కను నామినేట్ చేస్తూ, ఆబ్వియస్లీ ఆ ఫుడ్ ఇష్యూ ఇంత రచ్చ జరిగాక నామినేషన్స్లో తీయకుండా ఎలా ఉంటారో అదే కుక్కర్ ఇష్యూ మళ్ళీ తీశారు. బట్ బేబక్క ఏంటంటే ఆ కుక్కర్ టెక్నికల్ ఫాల్ట్ అనేది ఉంది, అది సరిగ్గా పనిచేయకపోతే నన్నేం చేయమంటారు అన్నట్టుగా తన వర్షన్ అనేది చెప్తుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటి, యాక్చువల్లీ కుకింగ్ గురించి స్టార్టింగ్లో బేబక్కని సెలెక్ట్ చేసుకోవాలి అనుకునే టైంలో కూడా ఆమె ఫస్ట్ అయితే సైలెంట్గా ఉంది. బట్ తర్వాత తీరా చేసే టైంలో అయితే అబ్బా నాకైతే చేతనైతే లేదు అన్నట్టుగా, ఇక నాకైతే చేతనైతలే ఇక నా వల్ల కాదు అన్నట్టుగా అనేసింది. అక్కడ నాకెందుకో అంత నచ్చలేదు, ఎందుకంటే తన వల్ల 14 members హౌస్లో ఉన్న మిగతా అందరు సఫర్ అవుతున్నారు కదా అని తన పాయింట్ అనమాట సోనియాకి. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, కుక్కర్ ఇష్యూలో ఇప్పుడు ఆ కుక్కర్ ఇంకా అవ్వట్లేదని వెళ్ళి చూసినప్పుడు ఇంకా అవ్వట్లేదు ఏంటి అని, సరే నేనైతే కుక్కర్ తీసి బంద్ చేసి కింద పెట్టి వచ్చినా, ఇంకా అది ఎట్లయితే అట్లయింది అన్నట్టుగా ఆవిడ అన్నారట. ఆవిడ అన్న విధానం సోనియాకి నచ్చక చాలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడారనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చి, అందుకే ఇర్రెస్పాన్సిబుల్ అనే మాట అక్కడ వచ్చింది. సోనియా ఇర్రెస్పాన్సిబుల్ అనే మాట వాడడం వెనక కూడా రీజన్ అది.
ఆ మాట హర్టింగ్గా ఉన్నా కూడా సరే ఎట్లయితే అట్లయింది పో అన్నట్టుగా ఈవిడ అంటే ఎవరైనా, ఎందుకంటే ఇప్పుడు తన ఒక్కదానికే వండడానికి అలా చేస్తున్నప్పుడు బేబక్క ఓకే, కానీ మిగతా 14 మెంబర్స్ హౌస్లో ఉన్న మిగతా అందరూ డిపెండెంట్ కదా ఆవిడ చేసే వంట మీద డిపెండెంట్ అయినప్పుడు తను రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా అనే ఉద్దేశంతో మాట్లాడుతుందన్నమాట. బట్ మిగతా వాళ్ళందరూ చెప్తుంది ఏంటి, అదే తినాలనుకుంటే అదొకటే కాదు కదా, ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏమంటారు సలాడ్స్ కానీ అవి ఇవి చాలా ఉన్నాయి కదా అంటూ విష్ణుప్రియ లాంటి వాళ్ళందరూ చెప్తుంటే, అరే నాకు ఆకలేసే టైంలో ఫ్రూట్స్ అవో ఇవో తినాలని నేను ఎందుకుంటా అన్నట్టుగా సోనియా కూడా అంటుంది. నిజానికి ఇది పాయింట్, ఎందుకంటే ఆ మధ్యాహ్నం బాగా ఆకలేస్తున్న టైం, అది ఆకలేస్తున్న టైంలో ఎవరన్నా ఫ్రూట్స్ తీసుకొస్తుంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఏంట్రా అన్నట్టుగా తీసి పక్కన పెట్టేయలేమా? ఎందుకంటే ఫ్రూట్స్ తినే టైంలో మనం తింటాం, బాగా ఆకలేస్తున్న టైంలో ఫ్రూట్స్ ఎన్నని తింటాం మనం, 1, 2, 3 ఇలా ఎన్నని తినగలం? తింటే మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఏమైనా ఉంటుందా? ఎప్పుడో రేర్ ప్రాసెస్లో ఇక కుదరదు అనుకున్న టైంలో అర్జెంటుగా ఏమైనా తినాల్సి వస్తుంది, వేరే పని అర్జెన్సీ ఉందనే ఉద్దేశంతో. అంతేగాని బాగా ఆకలిస్తున్న టైంలో బిగ్ బాస్ ఇంకా టాస్కులు మొదలవలే, ఏమీ మొదలవలే, వాళ్ళందరూ క్యాజువల్గానే ఉన్నారు. క్యాజువల్గా ఉన్న టైంలో బాగా ఆకలిస్తున్న టైంలో వేరేవేవో తినమంటే ఎలా తింటారు? ఇది కూడా ఆలోచించాల్సిన ఒక పాయింట్ అక్కడ ఉన్న దాంట్లో. అండ్ తర్వాత చూసుకుంటే చెప్పేశాను ఎస్ అండ్ ఎస్, ఒక్క సెకండ్, సోనియా బేబక్క నామినేట్ చేసింది. అండ్ తర్వాత ఎస్ ఇప్పుడు బేబక్ ఏమంటుందంటే, ఇప్పుడు నేను వంట చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా, మీరందరిలాగే నేను కూడా హౌస్లో ఒక కంటెస్టెంట్ లాగే వచ్చాను, నేను కూడా ఒక గెస్ట్ లాగే వచ్చాను, మీరు అడిగితే ఇప్పుడు మీరు వంట చేస్తారని మీరు అడిగితే ఓకే, నా మీద ఒక రెస్పాన్సిబిలిటీ పెడుతున్నారు కదా అనే ఉద్దేశంతో నేను అప్పుడు చేస్తా అన్నా, కానీ నాకేమి చేస్తా అని అంత ఉత్సాహం అది లేదు, నాకు ఒక బాధ్యత అప్పచెప్పారనే ఉద్దేశంతో నేను యాక్సెప్ట్ చేశాను అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సోనియా ఏమంటుంది, మేము అడిగితే మీరు చేయటం ఏంటి, మీరు చెయ్యను అంటే ఇంకొకరు ఉన్నారు, మరొకరు ఉన్నారు, ఇలా వేరే ఆప్షన్స్కి వెళ్ళే వాళ్ళం కదా, మీరు చేస్తానో ఒక పెద్దవాళ్ళు పెద్దరికంగా ఉంటారు, అన్ని హ్యాండిల్ చేస్తారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్నీ తెలుసుంటాయి అనే ఉద్దేశంతో మీకు చెప్పాను తప్ప మాకు వేరే ఆప్షన్స్ లేక కాదు అన్నట్టుగా సోనియా చెప్తుంది. అది కూడా వ్యాలిడ్ పాయింటే, డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ మధ్యలో ఈ ఎంటైర్ డిస్కషన్ టైంలో వీళ్ళు చీఫ్స్ ఎంటర్ అవుతుంటే, నిఖిల్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంటర్ అవుతుంటే, చీఫ్స్ అనే వాళ్ళు ఇలా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు, దే కాంట్ కంట్రోల్, మీరు జడ్జులు కాదు ఇంకొకరు కాదు, ఇక్కడ జరిగే ప్రాసెస్ని మీరు మానిటర్ చేయండి, కానీ అంతేగాని ఇలా మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం, కంట్రోల్ చేయడం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు అన్నట్టుగా అయితే సోనియా చెప్తుంది అన్నమాట. అక్కడ డెఫినెట్లీ చీఫ్స్ అంటే చీఫ్స్కి బిగ్ బాస్ ఒక బాధ్యత అప్పచెప్పారు, అక్కడ కూర్చొని ఓవరాల్గా మానిటర్ చేయండి అంటే అందులో ఒకరిని ఇక మీరు అయిపోయింది మీరు మాట్లాడండి, ఇక మీరు అయిపోయింది మీరు మాట్లాడండి, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. మానిటర్ చేయండి అంటే ఇంకేం చేస్తారు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దు, కంట్రోల్ చేయొద్దు, ఏమీ మాట్లాడొద్దు, జస్ట్ వాళ్ళకి ఆ కుర్చీలు వేసి ముగ్గురిని ఏమన్నా ఇట్లా ముగ్గురు కోతుల్ని కూర్చోమన్నారా బిగ్ బాస్? ఏమన్నా కాదు కదా. డెఫినెట్గా మిగతా కంటెస్టెంట్ల కంటే వాళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్, ఆ పర్టికులర్ నామినేషన్ ప్రక్రియ టైంలో ఇచ్చారు కాబట్టే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదేమో రూల్ ప్రకారంగా, ఇప్పుడు అక్కడ బెంచ్ మీద కూర్చున్న మిగతా వాళ్ళు, బట్ వీళ్ళ ముగ్గురు ఒక లీడర్షిప్ హోదాలో అక్కడ ఉన్నారు. ఓవరాల్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి లేకపోతే రూల్స్ ప్రకారంగా వెళ్ళడానికి, ఎవరు మరీ తీవ్రంగా ఎక్స్టెండ్ చేయకుండా, ఏదన్నా ఒక టాపిక్ని మరీ ఎక్స్టెండ్ చేయకుండా దాని మీద డీటెయిల్డ్ రివ్యూ కావాలంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి, కానీ అక్కడ ఉంటూ మాట్లాడకూడదు అంటూ ఇలాంటివన్నీ మానిటర్ చేయడానికి, వాళ్ళ హద్దుల్లో పెట్టడానికే అక్కడ చీఫ్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకొని సోనియా అలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా నాకైతే నచ్చలేదు. అంటే కొన్ని విషయాల్లో బాగా ఇంటెలిజెంట్గా మాట్లాడుతుంది, అబ్బా భలే మాట్లాడుతున్నా అని అనిపించినా కూడా ఇలాంటి కొన్ని విషయాల్లో షీఈస్ లూజింగ్ లాజిక్ అని ఐ పర్సనలీ ఫెల్ట్ అనమాట. అండ్ తర్వాత ప్రేరణని కూడా సోనియా నామినేట్ చేస్తూ చెప్పేది ఏంటి, ఇప్పుడు తను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎక్కువ అట్లా చిల్లుగా ఉంది అన్నట్టుగా చెప్తూ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే యష్మిని చీఫ్గా సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్లో అసలు ఇక ముందు చాలా ఉంటాయి కదా, ఇప్పుడే ఎందుకు ఇంతకనం లొల్లి పెట్టుకుంటున్నారు, కొంచెం ఇట్లా కూల్గా ఉండొచ్చు కదా అన్నట్టుగా అయితే ప్రేరణ అనిందంటే, దానికి ఈవిడ సోనియా ఇప్పుడు చెప్తుందన్నమాట. అంటే ఏంటి, మనం ఇప్పుడు కూల్గా ఉండడానికి వచ్చామా, చిల్ అవ్వడానికి వచ్చామా, అలా కాదు కదా, ఆ నేచర్తో బిగ్ బాస్లో ఉండడం కరెక్ట్ కాదు అన్నట్టుగా నామినేట్ చేసింది.
బట్ అక్కడ ప్రేరణ వర్జన్ ఏంటి, అమ్మ తల్లి నేను అంత డీప్గా ఆలోచించి అదంతా చేయలేదు, మామూలుగా ఇంత స్టార్టింగే ఇంత లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఏదైనా పాయింట్ ఉంటే మామూలుగా మాట్లాడుకొని ఒక రీజనబుల్ ఆర్గ్యుమెంట్స్ లాగా చేసుకొని ఎండ్ చేసుకోవచ్చు కదా, ఇంత హోరాహోరీగా ఇంత ఎర్లీ స్టేజ్లో చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అనే ఉద్దేశం. కానీ ఇంత డీప్ మీనింగ్లో నువ్వు అట్లా ఆలోచించొద్దు అన్నట్టుగా ప్రేరణ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది, తన వర్జన్లో తను ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ అది స్టార్టింగ్ అయినా ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఒక పాయింట్ అవతల రేస్ చేసినప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మనం ఎంత ఎక్స్ట్రీమ్స్ అయినా వెళ్ళొచ్చు. ఎంత ఎక్స్ట్రీమ్స్ అంటే మరీ ఫిజికల్ అయ్యి కొట్టడం కానీ లేకపోతే వర్బల్గా అబ్యూస్ చేయడం కానీ అలాంటివి లేకున్నా కూడా మనం ఎంత దూరం వరకు వెళ్ళగలమో, ఎంత ఫైట్ చేయగలమో అంత ఫైట్ చేయాలి. అంత ఫైట్ చేస్తేనే జనాల్లో మన పేరు అనేది రిజిస్టర్ అవుతారు. ఈ కంటెస్టెంట్ ఎవరో భలే ఉన్నారు, భలే మాట్లాడుతున్నట్టు ఇమీడియట్గా రిజిస్టర్ అవుతారు. ఇప్పుడు బిగ్ బాస్కి రాకముందు మన హౌస్లో ఉన్న 14 మెంబర్స్లో మనకి ఎంతమంది తెలుసు? ఆదిత్య ఓం 90s కిడ్స్కి ఆయన సినిమాలు అవి చూశారు కాబట్టి బాగా తెలుసు. విష్ణుప్రియ రెగ్యులర్గా టీవీలో చూస్తాం కాబట్టి తెలుసు. ఇలా ఒకరిద్దరు పేర్లు మాత్రమే తెలుసు. అంతేగాని ఈయన పేరేంటి మణికంఠ పేరు ఎంతమందికి తెలుసు? సీరియల్ ఆడియన్స్కి కాకుండా నార్మల్ ఆడియన్స్కి. బట్ కానీ ఫస్ట్ ఎపిసోడ్ చూసాక మణికంఠ వైపే అందరి చూపు వెళ్ళింది, ఎందుకంటే తను అలా తనకి ఇచ్చే కంటెంట్ ఆ లెవెల్లో ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ కూడా ప్రేరణ విషయంలో సోనియా చెప్తుంది అదే అనమాట, మెల్లమెల్లగా నువ్వు ఇట్లా నిదానంగా చూసుకోవడానికి, టైం వచ్చినప్పుడు చేద్దాంలే అనుకోవడానికి కాదు కదా, టైం వచ్చినప్పుడు అసలు నువ్వు ఉంటావా అప్పటి వరకు హౌస్లో అది చూసుకోవాలి కదా అని సోనియా చెప్తుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది వ్యాలిడ్ అయినా కూడా ప్రేరణ ఇంటెన్షన్ అనేది మరో విధంగా ఉంది. డెఫినెట్లీ టైం అనేది చాలా ఉంటాయి అప్పుడు చూసుకోవచ్చు అన్నట్టుగానే ప్రేరణ ఇంకా ఉంది. అండ్ తనకి చాలా ఫీల్ అయింది కూడా ఈ మాటకి, అదే ఏంటి సోనియా నన్ను ఇంత ఈ లెవెల్లో అపార్థం చేసుకుందా, ఇంత రాంగ్గా అర్థం చేసుకుందా అన్నట్టుగా తను లిటరల్గా ఎయిట్ చేసింది కూడా. ఫైట్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసినా కూడా బయటికి వెళ్ళినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలు ఇన్ఫాక్ట్ తను ఫైట్ చేసేటప్పుడు ఏంటి సోనియా చెప్తుంది, ఇంకా చాలు నేను చెప్పాల్సిన పాయింట్ అయిపోయింది, నువ్వు దానికి ఆన్సర్ ఇచ్చావు, ఇక అయిపోయింది అని సోనియా అంటుంటే నాది ఇంకా అవ్వలేదు, నేను ఇంకా మాట్లాడతాను, నేను రోజంతా మాట్లాడతా అంటే నువ్వు రోజంతా మాట్లాడితే వినడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను అని సోనియా అంటారు. సిద్ధంగా లేను ఏంటి, అది నీ చాయిస్ ఎలా అవుతుంది? అదే అంటూ దిస్ ఈజ్ మై నామినేషన్ కాబట్టి నేను నాకు నచ్చిందే చేస్తా అన్నట్టుగా అంటుంది. మై నామినేషన్ అంటే అవతల వాళ్ళు మాట్లాడేది కూడా నువ్వే డిసైడ్ చేస్తావు, అవతల వాళ్ళు ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఓకే ఇక్కడ టైం అయిపోయింది ఓవర్ అన్నట్టుగా పంపించేయడానికి నువ్వెవరు బిగ్ బాస్ ఏమైనా రూల్ పెట్టారా? అలా లేదు కదా. నువ్వు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అవతల వాళ్ళు డిఫెండ్ చేసుకున్నప్పుడు వాళ్ళు నచ్చినంత సేపు డిఫెండ్ చేస్తారు, వాళ్ళు గంట 2 గంటల 3 గంటల డిఫెండ్ చేసుకునే ఉంటారు. బిగ్ బాస్ వచ్చి ఇంకా ఆపండి చాలు అన్నట్టుగా అంటే అప్పుడు ఆపేస్తుందేమో, నువ్వు చెప్తే ఎందుకు ఆపేస్తుంది ప్రేరణ? పాయింటా కదా అది. అండ్ తర్వాత యష్మి ప్రేరణని పక్కన పెట్టి బేబక్కనే చూస్ చేసుకుని, ఎందుకంటే బేబక్క విషయంలో అందరికీ ఆ ఫుడ్ ఇష్యూలో ప్రతి ఒక్కరు హర్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి బేబక్కను ఆబ్వియస్లీ ఇమీడియట్గా నామినేషన్స్లో పడేశారనమాట యష్మి దగ్గర నుండి. అండ్ తర్వాత నబీల్ మణికంఠని నామినేట్ చేసి చెప్పింది, అంటే ఒక్కడే ఉంటాడు, ఎవరితోని పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం మాట్లాడడం అన్నట్టుగా చెప్తుంటే మనకంటే ఇమీడియట్గా నేను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం ఏంటి, నేను బయట ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటే నా పర్సనల్ లైఫ్ ఏంటో, నేను ఎదుర్కొన్న స్ట్రగల్స్ ఏంటో అవన్నీ మీకు తెలీదు అంటూ వెంటనే తన వర్జన్ అనేది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కరి లైఫ్లో డబ్బులతో సంబంధం లేకుండా లేకపోతే మిగతా రిలేషన్స్తో సంబంధం ఏమీ లేకుండా బలమైన సాడ్ పాస్ట్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. అండ్ నాకు డబ్బు లేదురా అని ఒకరికి ఉంటుంది, జాబ్ లేదురా అని ఇంకొకరికి ఉంటుంది, ఇప్పుడు నాకెంతో ఇష్టమైన వాళ్ళు నాతో మాట్లాడితే రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి చాలా సీరియస్ ప్రాబ్లమ్సే ఉంటాయి. డివోర్స్డ్ అయిన వాళ్ళకి లేకపోతే ఇంట్లో కప్పుల్లో ఒక్కరు చనిపోయిన వాళ్ళకి ఇలా సవాలక్ష ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ ప్రతిసారి షోలోకి తీసుకొచ్చి తను చెప్తూ ఉంటే ఏమనిపిస్తుంది, ఓకే దీన్ని కావాలని సింపతి ట్రై చేస్తాడన్నమాట, సింపతి కోసం ఇదంతా చేస్తాడన్నమాట అని అనిపించదా? చాలా ఈజీగా ఎవరికైనా అనిపించేస్తుంది. ఇలా మణికంఠ మాటికి మాట తీస్తుంటే తను నో డౌట్ మణికంఠకి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కానీ ఏదన్నా ఇష్యూ చెప్తే దాని మీద తన వాయిస్ రేస్ చేసే విధానం కానీ అన్నీ అందరికీ అర్థమైనవి. ఓకే హీఈస్
ఎలిజిబుల్ అన్నట్టుగా అందరికీ అర్థమవుతుంది. బట్ మాటికి ఇలా పర్సనల్ టాపిక్ని తీసి నేను ఎంత స్ట్రగుల్ అయినా తెలుసు, నీకు తెలీదు నావి అట్లున్నా ఇట్లున్నా అన్నట్టుగా చెప్తుంటే ఎవరికైనా సరే ఒకసారి జాలనిపిస్తారు, 2 సార్లు జాలనిపిస్తుంది. మాటికి చెప్తుంటే కావాలని సింపతి కోసం ట్రై చేస్తున్నారా అని అందరికీ అర్థమవుతుంది అనమాట. అంతవరకు మణికంఠ లాగకుండా ఉంటే ఆయనకే బెటర్. అండ్ తర్వాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు మణికంఠ ఏమంటున్నాడంటే, యాక్చువల్లీ మీకు ఇచ్చే టైం మీకు ఇస్తున్నా, దాన్ని మీరు క్యాచ్ చేయలేకపోతే కష్టం కదా అని అంటాడనమాట. అది ఆ మాట నబీల్కి అర్థం కాదు. ఏంటి ఏదో అన్నం ఏంటంటే గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్, అది ఒక్కసారి చెప్తారు అన్నట్టుగా నేను చెప్తాను. అచ్చా ఆహా అన్నట్టుగా నబీల్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చి అదే తమ్నైల్ కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఎవరు ఉంటే షో చూసిన వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేసే ఉంటారు. సో అది భలే చేశాడు. ఇప్పుడు అది గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అంటే అది ఎంటర్టైన్మెంట్కి బాగుంటుందేమో, చూసే ఆడియన్స్కి అరే ఇట్లా భలే చెప్పాడని అనిపిస్తుందేమో. బట్ ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారు, బాగా హెడ్ వైట్ రా కుర్రోడికి అని కూడా అనుకుంటారు. ఆ డేంజర్ కూడా ఉంది కాబట్టి ఇలాంటివి కొన్ని తగ్గించుకుంటే ఆయనకే బెటర్. అండ్ తర్వాత నబీల్ బేబక్కను కూడా నామినేట్ చేస్తూ సేమ్ ఇప్పుడు కనెక్షన్ తక్కువైంది, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేరు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. బేబక్క ఎవరితో ఇన్వాల్వ్ అవ్వట్లేరు, కనెక్షన్ ఎప్పుడు లేదు. చాలా సిల్లీ పాయింట్ అని అనిపించింది. ఎందుకంటే షీఈ్ ఈక్వల్లీ టాకింగ్, అందరితో బాగానే ఉంది. బట్ ఇందాక తను ఆమ్లెట్ చేసుకుంటా అంటే, ఆ పుడ్డింగ్ చేసుకుంటా అంటే బేబక్క వినలేదు, ఒప్పుకోలేదు. కాబట్టి అదే రీజన్ తీసుకొచ్చి నబీల్ ఇక్కడ నామినేట్ చేస్తున్నాడేమో అని బేబక్కకి డౌట్ వచ్చి చెప్పింది. బట్ ఆ రీజన్ అసలు కానే కాదు, నేను నార్మల్గా చేస్తున్నాను అని నబీల్ అయితే చెప్తున్నాడు అనమాట. బట్ అది బేబక్కకి మాత్రమే కాకుండా బయట వాళ్ళకు కూడా, మనకు కూడా అనిపించిందా? మీకు అనిపించిందా? ఎంతమందికి అనిపించింది కింద అయితే కమెంట్ చేసి చెప్పండి, చూద్దాం రేషియో ఎలా ఉందో ఈ ఇష్యూ మీద తెలుసుకుందాం. అండ్ తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరిలో మణికంఠ కానీ బేబక్క కానీ నబీల్ నామినేట్ చేసిన వాళ్ళలో యష్మి మణికంఠని సెలెక్ట్ చేసుకుంది. అసలు మింగిల్ అవ్వట్లేదని ఆమె కూడా జడ్జ్ చేసేసి మణికంఠని అయితే సెలెక్ట్ చేసి నామినేట్ చేసింది. సో మనకంటే ఏమంటున్నా, నాకు మీ ఇన్నర్ ఇంట్యూషన్ ఏంటో నాకు తెలుసు, మీరు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నా కూడా నాకు తెలుసు. ఓకే చీఫ్, నో ప్రాబ్లం అన్నట్టుగా అయితే ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే వీళ్ళందరూ కావాలని ఒకటై చేస్తున్నారో, నన్ను కావాలని ఇట్లా ఎట్లా అయినా నామినేషన్స్లో పెట్టాలన్న ఉద్దేశంతో, స్ట్రాంగ్ ఫీలింగ్తో ఇవన్నీ చేస్తున్నారని మణికంఠ ఉద్దేశం అనమాట యష్మి మీద. అండ్ తర్వాత చూసుకుంటే శేఖర్ భాష మణికంఠ నామినేట్ చేస్తూ, అసలు నువ్వు హౌస్లో ఒకరిని నువ్వు అన్ఫిట్ అని అనలేవు కదా, బిగ్ బాస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన ఒక కంటెస్టెంట్ని నువ్వు పట్టుకొని అన్ఫిట్ అని ఎలా అంటో అది చాలా రాంగ్ కదా. అండ్ ఏదైనా ఇప్పుడు నీకు వాళ్ళు నిజంగా అన్ఫిట్ అని అనిపించింది అనుకో, ఇక ఎందుకో అది రాంగ్గా ఆలోచిస్తున్నారేమో ఒకసారి చూసుకోండి, లేకపోతే మీకు అన్ఫిట్ కాదేమో ఒకసారి ఆలోచించండి అన్నట్టుగా ఈ విధంగా చెప్పాలి. కానీ డైరెక్ట్గా అన్ఫిట్ అని అనేస్తే అది వాళ్ళకి హర్టింగ్ అవుతుంది కదా. కొంచెం చూస్ చేసుకునే వర్డ్స్ అనేవి, ఆ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అనేవి జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా శేఖర్ భాష సజెస్ట్ చేశారు. బట్ మనోడు వినిపించుకునే క్యాండిడేట్ కాదు కాబట్టి ఈ సమస్యలన్నీ అనమాట. సో మనకంటే ఏమంటున్నారు, బేసిక్గా ఇప్పుడు జరిగిన డిస్కషన్కి, ఏదైతే నబీల్తో జరిగిన డిస్కషన్ ఉందో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న నాలాంటి వాడిని నామినేట్ చేయడానికి వచ్చారు. అసలు మీకెంత క్లారిటీ ఉందో అర్థమవుతుంది అన్నట్టుకైతే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు దానికి మధ్యలో క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి మీరు ఓకేనా అన్నట్టుకంటే ఓకే కాదు అని శేఖర్ భాష అంటున్నాడు. ఓకేనా అనేది నార్మల్గా చెప్పే మాట ఇక్కడ, అంతేగాని ఓకేనా అని క్వశ్చన్ మార్క్ వేసి అవతల వాళ్ళని క్వశ్చన్ అడగడం కాదు. మేబీ శేఖర్ భాష ఇది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చేసి ఉంటాడేమో, జస్ట్ అవతల వాళ్ళ ఈగో హర్ట్ అవ్వడానికి చేసి ఉంటాడేమో, అలాగే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మరీ అంత ఫూలిష్గా భాష అర్థం చేసుకుంటాడని ఎవరు అనుకోరు కదా. అండ్ తర్వాత ఇప్పుడు ఇది రూల్స్ అంటానమాట, హౌస్లో ఎన్నో రూల్స్ క్రాస్ చేసిన మీరు నాకు చెప్తున్నారు ఈరోజు ఇలా ఉండాలి అలా ఉండాలని, చాలా సిల్లీగా అనిపిస్తుందని మణికంఠ చెప్తున్నా అనమాట. హౌస్ రూల్స్ శేఖర్ భాషని క్రాస్ చేశాడా? మణికంఠ క్రాస్ చేయలేదా? ఇవ్వాలేగా పడుకుంది ఆయన.
పాయింటేగా అది కూడా. సో అది డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్. ఇంకోటి శేఖర్ భాష బేబక్కని కూడా నామినేట్ చేస్తూ సేమ్ ఫుడ్ ఇష్యూ ఏదైతే ఉందో, బేబక్కని మెజారిటీగా నామినేట్ చేసిన వాళ్ళు ఫుడ్ ఇష్యూ మెయిన్గా తీశారు. అది అంత పెద్ద ఇష్యూ కాకపోయినా కూడా వాళ్ళు వచ్చిన ఈ 1-2 డేస్లో అంతకు మించిన రీజన్స్ అనేవి ఉండవు కాబట్టి, అండ్ ఫుడ్ ఇష్యూ అనేది అందరూ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి తద్వారా బేబక్కని నామినేట్ చేసే విధంగా అక్కడ వెళ్ళిందనమాట. బట్ యాక్చువల్లీ ఫుడ్ ఇష్యూ కంటే కూడా మిగతా వాటిని ఎక్కువ హైలైట్ చేశాడు శేఖర్ భాష. అదేంటంటే ఇప్పుడు నిన్న యష్మిని చీఫ్గా సెలెక్ట్ చేసుకున్న ఆ ప్రోగ్రాంలో, ఆ టాస్క్లో యాక్చువల్లీ బేబక్కని వాళ్ళు ఇనేజిబుల్ అన్నప్పుడు పక్కన పెట్టినప్పుడు తను యాక్చువల్లీ సైలెంట్గా వెళ్ళిపోయింది. అని నువ్వు అట్లా సైలెంట్గా వెళ్ళిపోవడం ఏంటి, ఇట్లా ఆర్గ్యూ చేయాలి కదా, నీ వాయిస్ ఏంటో నీ వర్జన్ ఏంటో వినిపించాలి కదా అన్నప్పుడు తను మళ్ళీ వచ్చి తన వర్జన్ అనేది వినిపించింది. సో ఇలా రాగా ఎవరో చెప్తే నువ్వు చేయడం ఏంటి, నీకంటూ ఒక పాయింట్ ఉండాలి కదా, ఒక వర్జన్ ఉండాలి కదా అని బేబక్కకి శేఖర్ భాష చెప్తున్నాను. బట్ బేసిక్గా ఏంటంటే బేబక్క పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చీఫ్ అనే పొజిషన్ టాస్క్లు ఆడి అంత కష్టపడి గెలుచుకున్నారు. కష్టపడి గెలుచుకున్న వాళ్ళని ఇప్పుడు ఆ టాస్క్లు ఆడి ఆ లెవెల్లో ఇట్లా ఫిజికల్గా తాళ్ళు పట్టుకొని ఏలాడి అవన్నీ నేను చేయలేను, వాళ్ళు చేశారు అన్నప్పుడు వాళ్ళది ఎలిజిబుల్, దానికి ఒక ఎలిజిబుల్ అయిన దానికి నేను మళ్ళీ మధ్యలో దూరే ఇప్పుడు మీరు కాదు నేనే ఎలిజిబుల్, నేనే ఉంటాను చీఫ్ కానీ ఆర్గ్యూ చేయడం ఫూలిష్నెస్ అవుతుంది కానీ నేను అందుకే చేయలేదు అన్నట్టుగా చాలా మెచ్యూర్డ్గా అయితే చెప్పింది. నాకు ఆన్సర్ అయితే బాగా అరే భలే చెప్పింది అన్నట్టుగా అనిపించింది. అంటే కొన్నిసార్లు మన వర్జన్ వినిపించలేకపోయినా అమ్మో ఇప్పుడు ఆర్గ్యూ చేయకపోతే ఆడియన్స్ ఏమన్నా నన్ను నెగిటివ్గా తీసుకుంటారేమో అని అనుకుని చాలామంది ఆర్గ్యూ చేస్తారు వాళ్ళ దగ్గర పాయింట్ లేకున్నా కూడా. కానీ ఇక్కడ బేబక్క దగ్గర ప్రాపర్ పాయింట్ ఉంది కాబట్టే నేను ఇప్పుడు ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు అని సైలెంట్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. ఆ విషయంలో బేబక్కకి డెఫినెట్గా అందరం సల్యూట్ కొట్టాల్సిందే తన కైండ్ ఆఫ్ మెచ్యూరిటీకి. బేబక్క గారికి ఉన్న ఏజ్ కానీ ఆ మెచ్యూరిటీ కానీ ఇలాంటి టైంలో బాగా బయటకు వస్తుంది అన్నట్టుగా మనం చెప్పవచ్చు అనమాట. తర్వాత చూస్తుంటే ఇంకో పాయింట్ శేఖర్ భాష రైజ్ చేసింది ఏంటంటే కిచెన్లో ఆవిడ అందరినీ కంట్రోల్ చేస్తుంది అని. మీరు మధ్యాహ్నం అండ్ సాయంత్రం చేసినప్పుడే వండుకోవాలి, మధ్యలో ఎవరి వాళ్ళట్లో వంటలు చేసుకోవద్దు, కిచెన్లో ఎవరిది ఆధిపత్యం ఇట్లా నడవదు అన్నట్టుగా బేబక్క చెప్తుంది. బట్ పాయింట్ అదే, ఇప్పుడు గ్యాస్ అనేది అన్లిమిటెడ్ ఉంది అనుకున్నప్పుడు, దానికి ఎటువంటి స్కేర్సిటీ లేనప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళి చేసుకోవడంలో తప్పే ఉంది. ఫుడ్కి స్కేర్సిటీ ఉందేమో అనుకున్నప్పుడు ఇప్పుడు ఆవిడ ఏంటి కిరాక్ సీత వచ్చినప్పుడు కానీ లేకపోతే ఈయన పేరేంటి నబీల్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి కేటాయించిన ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్లోంచే ఇప్పుడు నబీల్ ఏంటి ఆయనకున్న ఒక్క గుడ్డులోంచే ఆయన బుర్జియో ఆమ్లెటో ఏదో చేసుకుంటా అన్నాడు. అది చేసుకొని ఇవ్వండి, దానివల్ల ఎక్స్ట్రా ఖర్చు అయితే ఏం అవ్వదు కదా. ఆమ్లెట్కి మ్యాక్సిమం ఆల్రెడీ నిఖిలే చెప్పాడు 4 to 5 drops ఆయిల్ పడుతుందేమో, అంతకు మించి అయితే పడదు అని నాకు కూడా తెలుసు అని చెప్తూనే మళ్ళీ బేబక్కకి నిఖిల్ సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇది శేఖర్ భాషకి నచ్చక ఇక్కడ బేబక్క కావాలని డామినేట్ చేయడానికి ట్రై చేస్తుందన్న ఉద్దేశంతో, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందనే ఉద్దేశంతో తనైతే ఇక్కడ బేబక్కను నామినేట్ చేశాడు. ఈవెన్ దో బేబక్కతో తను బడ్డీ అయినా కూడా, బడ్డీ కలిసి హౌస్లోకి వచ్చినా కూడా, బడ్డీ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇంత హైలైట్ చేస్తారనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లాంచ్ ఎపిసోడ్లో అది కేవలం ఒక డిజైన్ లాగా చేశారు, అలా డిజైన్ చేశారు. ప్రతిసారి ఒక్కొక్కరిని పంపిస్తాం కదా, ఈసారి ఇద్దరిని పంపించాలి అనే ఉద్దేశంతో ఇద్దరిని పంపించారు తప్ప దాన్ని ఇంత హైలైట్ చేయడానికి ప్రతిసారి ఆ బడ్డీ అంటే వాళ్ళు కూడా మాట్లాడుకోవడం వెనుక ఏం లాజిక్ ఏం అనిపించట్లేదు. ఎందుకంటే హౌస్లో ఇప్పుడు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తర్వాత ఉన్న 2 episodes కూడా బిగ్ బాస్ ఇప్పుడు మీ ఇద్దరు బడ్డీస్ కదా, మీ ఇద్దరు పక్కన కూర్చొని మీ ఇద్దరికి టాస్క్ అసైన్ చేస్తున్నాను, మీరు చేయండి, మీరు అది చేయండి ఇచ్చేయండి అని ఏం చెప్పలేదుగా బడ్డీస్గా. సో బడ్డీస్ అనే కాన్సెప్ట్ కేవలం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కోసం మాత్రమే డిజైన్ చేసుకుంది తప్ప త్రూ అవుట్ అది కంటిన్యూ అవుతుందని బిగ్ బాస్ చెప్పలేదు అంటే ఇట్ మీన్స్ ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్గా ఆడుకోండి, ఎవరికి ఎవరు బర్త్డేస్ కాదు, వాళ్ళు శాశ్వతంగా అలాగే ఉండిపోవాలని మేమేం చెప్పలేదు అని బిగ్ బాస్ ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నట్టే. సో బిగ్ బాస్ చెప్పలేదు అంటేనే ఇట్ మీన్స్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆడుకోవాలని, ఇక అదే ఇంప్లైడ్ రూల్ అది అక్కడ. అండ్ తర్వాత ఇప్పుడు బేబక్క చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాదు నేను రూల్ చేయాలి, నేను పెద్ద డిక్టేటర్ అని కాదు, బేసిక్గా ఆల్రెడీ పప్పు ఇష్యూ అనేది అంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి
మళ్ళీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మళ్ళీ అది ఎక్కడ ఇష్యూ అయిపోద్దనే ఉద్దేశంతో కిచెన్ టీంలో మేమే ఉన్నాం కదా, ఆల్రెడీ మేము చేస్తున్నాం కదా, మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి, మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు అన్నట్టుగా మాకు మేము ఒక రూల్ పెట్టుకున్నాం. ఆ రూల్ పెట్టుకున్నట్టు కూడా అందరికీ తెలుసు అన్నట్టుగా తను చెప్తున్నాం అనమాట. అందరికీ ఎక్కడ తెలుసు, ఆ ఏదైతే డైనింగ్ టేబుల్ ఉందో డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న 4-5 మెంబర్స్కి మాత్రమే ఒప్పుకున్నారు. హౌస్ మొత్తం ఒప్పుకోలే. హౌస్కి మొత్తం అసలు ఇలాంటి ఒక రూల్ ఉందని కూడా ఎవరికి తెలియదు. అది పాయింట్. ఇంకోటి ఏంటంటే శేఖర్ భాష ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ తను చపాతీ, నేను లైవ్లో చూశాను, ఎపిసోడ్లో మనకి వేయకున్నా కూడా లైవ్లో ఏంటి చపాతీ తను కాల్చుకొని తింటుంటే తను ఇప్పుడు అరే మీరు చేసుకోవద్దు, మీరు ఇట్లా సోలోగా ఉండదు, మీరు కాదు మేము చేసినప్పుడు మీరు తినాలి అన్నట్టుగా బేబక్క అంటుంటే ఇప్పుడు ఒక 4-5 చపాతీస్ తినాల్సిన శేఖర్ భాష ఆ మొహమాటంతో ఆల్రెడీ తను కాల్చుకున్న ఆ 2-3 చపాతీస్తోనే ఆపేశాడంట. ఆపేసేసరికి అక్కడ మొహమాటం వచ్చేసింది, ఫుడ్ అనేది నాకు తగ్గిపోయింది కదా అని. ఆ విధంగా తను బాధపడి బేబక్కని నామినేట్ చేస్తున్నట్టుగా అయితే చెప్పేశారు. అండ్ తర్వాత చీఫ్గా నైనిక వచ్చేసి తను మణికంఠదే అప్రూవ్ చేసింది. మణికంఠ నిజంగానే డామినేటింగ్ చేయడానికి ట్రై చేస్తాడని ఆవిడ అప్రూవ్ కూడా చేసేసింది. అండ్ తర్వాత చూసుకుంటే శేఖర్ భాషకి బేబక్క వెళ్ళి సారీ కూడా చెప్పింది. అదే కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే అన్నట్టుగా కూడా చెప్పేసింది. సారీ చెప్పేసింది కాబట్టి ఇప్పుడు ఈ డామినేటింగ్ నేచర్ కిచెన్లో ఇంకెవరు వండకూడదు, మేమే ఉండాలన్నట్టుగా ఈ రూల్ ఇంకా పోయినట్టేగా. ఇంకా ఎవరిని మళ్ళీ అలాంటి రూల్ పెట్టి విసిగించదుగా. చూద్దాం హౌస్లో ఎలా ఉంటుంది ఇక మీదట అని. అండ్ ఇక మీదట ఎలా ఉంటుంది అంటే రేపు మనం మార్నింగ్ పోస్ట్ చేసే లైవ్ అప్డేట్స్ వీడియోలో మీకు డీటెయిల్గా డిస్కస్ చేసుకుంది దీని మీద అసలు అలా ఉందా లేదా అనేది. అండ్ తర్వాత చూసుకుంటే బేబక్క పృథ్వీని నామినేట్ చేస్తూ, అసలు పృథ్వీని ఒక నామినేట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన హౌస్లో ఇప్పటి వరకు ఎటువంటి ఇంపాక్ట్ చూపలేదు. హౌస్లో పృథ్వీ అనేవాడు ఉన్నాడా అనే ఫీలింగే ఉంది ఇప్పటి వరకు కూడా. బేసిక్గా ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో చాలా కొత్త పేర్లలో పృథ్వీది కూడా ఒకటి. లీస్ట్ ఇంపాక్ట్ చేసిన కంటెస్టెంట్ ఇప్పటివరకు బిగ్ బాస్కి రాబోతున్న కంటెస్టెంట్స్ వీళ్ళు అంటూ రివ్యూవర్స్ అందరూ చేసిన లిస్ట్లో కూడా పృథ్వీ 1 day బిఫోర్ మాత్రమే యాడ్ అయ్యాడు. అంటే తనకి ఆ అడ్వాంటేజ్ కూడా లేదనమాట. ఎక్కువ రోజులు జనాల నోళ్ళల్లో నానిన పేరు కూడా కాదు, అది కంప్లీట్లీ కొత్త పేరు. అలాంటి కొత్త పేరు అనుకున్నప్పుడు తను ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమీ లేవు, చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు అనమాట. ఏం చేద్దాం అనుకుంటాను. మేబీ ఈసారి నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి 99% కూడా పృథ్వీ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే క్లియర్గా ఉంది. యాక్సిడెంటల్గా ఇప్పుడేమైనా నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైడే లోపు ఏమైనా అద్భుతాలు జరిగి బీభత్సమైన కంటెంట్ ఇచ్చేసారు అనుకోండి, ఏదైనా బీభత్సమైన ఫిజికల్ టాస్క్లో బీభత్సంగా ఆడేశారు అనుకోండి, ఎవరైనా హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్లో ఎవరికైనా బాగా దగ్గర అయ్యారు అనుకోండి, అప్పుడు టర్మ్స్ అనేవి మారచ్చు. ఎందుకంటే బిగ్ బాస్లో ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫస్ట్ ఎపిసోడ్లో మణికంఠ అందరికీ నచ్చాడు, సెకండ్ ఎపిసోడ్లో థర్డ్ ఎపిసోడ్లో చిరాకు అనిపిస్తున్నాడు. సో బిగ్ బాస్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం అది. అండ్ తర్వాత చూసుకుంటే పృథ్వీని బేబక్క నామినేట్ చేస్తూ చెప్పేది ఏంటంటే కిచెన్లో నాకు నువ్వు అసలు ఇట్లా హెల్ప్ చేయట్లేవు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అన్నట్టుగా అయితే అంటున్నారు. ఆవిడ హెల్ప్ చేయట్లేదు అంటే ఇప్పుడు ఆవిడ హెల్ప్ అడిగారా? లేదు. ఆవిడ అడగకున్నా కూడా పృథ్వీ వచ్చి చేయాలంట. అలా ఎలా పాసిబుల్? పోనీ పృథ్వీ ఏమైనా హెల్ప్ చేసే క్యాండిడేట్ కాదా అంటే వేరే వాళ్ళ హెల్ప్ అడిగితే కిచెన్లో చేశాడంట, కిచెన్లో కానీ వేరే దగ్గర కానీ చేశాడంట. మీరు కూడా అడగాల్సింది, మీకు ఏదైనా కష్టం ఉంటే ఏదైనా కావాలనుకుంటే ఇట్లా చేతి కింద సాయంలాగా వచ్చి చేసేవాడేమో. మీరు అడగకుండా ఒకరు వచ్చి చెయ్యాలి అనేది అది ఎంతవరకు కరెక్ట్ అది? సో ఇది ఈ లాజిక్తో ఎంతమంది అగ్రీ అవుతారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇద్దరు మనుషులు రోడ్డు మీద వాక్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక మనిషి నడుస్తున్నాడు, ఒక 10 feet వెనకాలే ఇంకో మనిషి నడుస్తున్నాడు. ఫస్ట్ వెళ్తున్న వ్యక్తి ఒక బెగ్గర్కి ఒక 1 రూపీ వేశాడు. అబ్బా ఇట్లా సుఖంగా ఉండు బాబు అంటూ ఆ బెగ్గర్ అనే వాళ్ళు దీవించారు. ఒక ఆయన మంచోడు అన్నట్టుగా అందరూ అనుకున్నారు చూసిన వాళ్ళు. సెకండ్ వచ్చిన అబ్బాయి అలా కాయిన్ వేయకుండా సీదా వెళ్ళిపోయాడు పట్టించుకోకుండా. సో ఇప్పుడు సెకండ్ వచ్చినోడు బ్యాడు అని మిగతా వాళ్ళు అంటారు. బట్ అలా అనకూడదని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ వేసిన అతను మంచోడు, కానీ సెకండ్ వెళ్ళిన వ్యక్తి వెయ్యాల్సిన అవసరం అయితే లేదు కదా. తనకేం వెయ్యాలని రూల్ ఏం లేదు కదా. అది తన ఇష్టం, వేయాలనుకుంటే వేస్తాడు, లేకపోతే లేదు. నువ్వెందుకు వేయలేదని క్వశ్చన్ చేసి వాళ్ళని తప్పు పట్టడం అనేది రాంగ్. సో ఇక్కడ బేబక్క కూడా పృథ్వీని తప్పు పట్టడం రాంగ్ అని నేను అంటాను. ఎందుకంటే ఆ అబ్బాయి హెల్ప్ చేసే క్యారెక్టరే, నువ్వు అడగంది చెయ్యాలనుకోవడం అనేది చాలా రాంగ్ అది.
అండ్ ఇంకోటి పృథ్వీ ఏం మాట్లాడుతున్నాను, మీది కిచెన్ టీము, మేము ఎక్కడ ఉన్నాం, హెల్ప్ చేయాల్సిన రూల్ ఏం లేదు కదా అన్నట్టుగా పృథ్వీ అంటే కరెక్టే, అది హెల్ప్ చేయాల్సిన రూల్ అయితే అసలు లేనే లేదు అక్కడ. అండ్ కిరాక్ సీత లాంటి వాళ్ళు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు వేరే వాళ్ళకి చేసిండు, తను అడిగితే చేసిండు అన్నట్టుగా చెప్తుంటే నిఖిల్ ఇమీడియట్గా అరే మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అన్నట్టుగా కిరాక్ సీతని కొంచెం గట్టిగానే మందలించాడు. అఫ్కోర్స్ కిరాక్ సీత కూడా అదే లెవెల్లో ఫైర్ అయింది, నిఖిల్ కూడా ఏం తగ్గకుండా బీభత్సంగా రచ్చ లైవ్లో అయితే పెద్దగా అరుచుకున్నారు ఎపిసోడ్లో. కాబట్టి జస్ట్ అలా కొట్టే తెచ్చా అన్నట్టుగా చూపించారు ఆ పాయింట్ని. సో సీత ఏంటి నువ్వు మధ్యలో మాట్లాడకు నువ్వు అన్నట్టుగా నిఖిల్ చెప్తుంటే, నువ్వు మధ్యలో మాట్లాడకు, నువ్వు మాట్లాడితే నేను కూడా మాట్లాడతా అన్నట్టుగా అయితే చెప్తున్నాను అనమాట. అసలు వాళ్ళు చీఫ్స్ అనే వాళ్ళకి ఒక పొజిషన్ ఉంటుంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఫీలింగ్ ఒక్కరంటే ఒక్కరికి కూడా లేదు అక్కడ కూర్చున్న మిగతా కంటెస్టెంట్స్కి. అట్లీస్ట్ బిగ్ బాస్ కన్నా చెప్పాల్సింది, చీఫ్స్ తీసుకునే డెసిషనే ఫైనల్, సంచాలక డెసిషన్ ఎలాగైతే ఫైనల్లో ఇక్కడ చీఫ్స్కి కూడా అన్ని రైట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చెప్తే అదే శాసనం అన్నట్టుగా ఏమైనా చెప్తుంటే అందరూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళేమో. బట్ బిగ్ బాస్ కూడా అలా ఎందుకు చెప్పుండడు, ఇలాంటి గొడవలు అవడానికే, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అందరూ తన్నుకుంటేనే వాళ్ళకి ఎక్కువ కంటెంట్ వస్తుంది కాబట్టి అందుకే చెప్పలేదేమో అని అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే ఇంకోటి బేబక్క రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఓకే ఇంతకుముందు కిచెన్ డిపార్ట్మెంట్లో లేవు కాబట్టి చేయలేదు అన్నట్టు, ఓకే బట్ ఇవాళ నువ్వు కిచెన్ డిపార్ట్మెంటే కదా, రీసెంట్గా మారినప్పుడు ఇవాళ నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్కి వచ్చినాక కూడా నువ్వు చేయలేదు కదా అని అనడం ఇక్కడ వ్యాలిడ్ పాయింట్. ఇది బేబక్క రైజ్ చేసింది కిచెన్ డిపార్ట్మెంట్కి వచ్చిన, బట్ కిచెన్ డిపార్ట్మెంట్కి వచ్చినా కూడా చెయ్యాలని ఇప్పుడు బేబక్క అడిగినాక చేయకపోతే అది రాంగ్, అడగకుండా ఒకరోజు చెయ్యాలి అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఎప్పుడూ మైండ్లో వస్తుంది. నాకు ఇదే రియల్ లైఫ్లో కూడా ఈ థాట్ ప్రాసెస్ చాలా మందికి నచ్చదు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ఒక మనిషి ₹1 డొనేట్ చేశాడు, ఇంకో డొనేట్ చేసినందుకు వాడు గ్రేట్, బట్ డొనేట్ చేయనోడు వర్స్ట్ కాదు, ఎందుకంటే డొనేట్ చేయాల్సిన రూల్ తనకేం లేదు. సో అది అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్. ఇది లైఫ్లో నేను చాలామందిని ఇలా చూసాను కాబట్టి ఈ ఇష్యూ గురించి ఎక్కువ మంది నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్కి చాలామంది అగ్రీ అవ్వకపోవచ్చు, బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఒక మనిషి మంచి చేస్తే మెచ్చుకోండి, అంతేగాని ఏం చేయనోడిని తిట్టకండి, చెడు చేస్తే తిట్టండి, ఏమీ చేయనోడిని తిట్టకండి. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్. రియల్ లైఫ్లో కూడా నేను పాటించే ప్రిన్సిపల్ అది. అండ్ తర్వాత చూసుకుంటే అఫ్కోర్స్ పృథ్వీ తర్వాత సారీ చెప్పేశారు బేబక్క మీద ఆ రేంజ్లో ఫైర్ అయినందుకు. దట్స్ గుడ్ థింగ్, కొంచెం మంచోడే అనిపించింది అప్పుడు సారీ చెప్పేసినందుకు. అందరూ క్లాప్స్ కూడా కొట్టారు. ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది అక్కడ. అండ్ తర్వాత బేబక్క నబీల్ని కూడా నామినేట్ చేస్తూ అసలు నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లే, ఎవరితో యాక్టివ్గా ఉండట్లేవు, నువ్వు చాలా యాక్టివ్ ఉండట్లే, నీలో ఆ ఫైర్ ఉండాలి, ఆ జీల్ ఉండాలి అన్నట్టుగా అయితే చెప్పేసింది. అందరూ చెప్పే కామన్ పాయింట్ ఈ పాయింట్. నాకు అర్థం కాని మాట ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళని ఇంప్రూవ్ చేయాలని, వేరే వాళ్ళు యాక్టివ్ ఉండాలి, వాళ్ళు బీభత్సంగా ఆడాలని ఎందుకు ఇంకో కంటెస్టెంట్స్ కోరుకుంటారనేది నాకు ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సరిగ్గా ఆడట్లేరు, నీదేమైంది, మీకు అడ్వాంటేజ్గా మీరు బాగా ఆడండి, మీరు బాగా ముందుకెళ్తూ ఉండండి. వాళ్ళు ఇట్లా వాళ్ళొక ఒక వల్నరబుల్ పొజిషన్, వల్నరబుల్ అంటే బిగ్ బాస్ టైటిల్కి దూరంగా ఉండే ఒక యాటిట్యూడ్ ఉన్నప్పుడు అది మీకే మంచిది కదా, హ్యాపీగా వెళ్ళిపోండి ముందుకి. అలా కాకుండా మరి నామినేషన్స్ పాయింట్స్ ఇంకేం చెప్పాలంటే ఇలాంటి పాయింట్స్ కాకుండా ఏదన్నా ఏమైనా చెడు చేశాడా, లేకపోతే కుకింగ్లో ఏమన్నా మిస్టేక్ చేశాడా, హౌస్ డ్యూటీ చేయకుండా తప్పించుకుంటున్నాడా, ఇలాంటివి చేయాలి. అంతేగాని నువ్వు యాక్టివ్గా లేవు, బిగ్ బాస్ అంటే ఇంకా జోష్ ఉండాలి, నువ్వు లైట్ తీసుకుంటున్నావు, మంచిగాడు అన్నట్టు ఇలాంటి పాయింట్స్ నామినేట్ చేయడం నాకు ఎందుకో బేసిక్గా ఎక్కదు నాకు ఎప్పుడు. సో ఇక్కడ పృథ్వీని, ఇక్కడ నబీల్ని కూడా బేబక్క అలాగే జస్ట్ రివెంజ్ నామినేషన్ లాగే నాకు అనిపించింది. నబీల్ బేబక్క గారిని చేశారు కాబట్టి బేబక్క రివర్స్ నబీల్ని చేసినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత నిఖిల్ వచ్చేసి పృథ్వీనే సెలెక్ట్ చేసుకున్నాడు. బేసిక్గా బాగా హైపర్ అయ్యే టైంలో కంప్లీట్గా నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు, అది కొంచెం చూసుకున్నట్టుగా చెప్పేసేసరికి పృథ్వీ కూడా అర్థమై తను ఒప్పేసుకున్నమాట. ఇప్పుడు కంట్రోల్ తప్పడం అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇప్పుడు తనకి హెల్ప్ చేయలేకపోయాను అన్నట్టుగా అది ఇది అన్నారు. హెల్ప్ చేయలేకపోయాను అంటే ఇప్పుడు నువ్వు బేబక్కతో స్ట్రాంగ్, నిఖిల్ అనేది ఏంటంటే పృథ్వీతోనే బేబక్క తీసిన పాయింట్కి నువ్వు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయావు.
అంటే తను నువ్వు హెల్ప్ చేయలేదు అంటే పృథ్వీ నిజంగా దానికి స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోలేక ఏదేదో చెప్పాడు అన్నట్టుగా నిఖిల్ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోలేదంటే ఇంకేంది నిఖిల్ మన పృథ్వీ అదే అడుగుతున్నాడు అనమాట. స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోవడం ఏంటి, నేను ప్రూవ్ చేయాలంటే ఇంకెలా చేయాలి, వీడియో ఏమైనా తీసుకొచ్చి పెట్టాలా అన్నట్టుగా తన వర్షన్ తను చెప్తాను. బట్ తను ఎంతవరకు చేయాలో పృథ్వీ చాలా లాజికల్గా చేశాడని ఐ పర్సనలీ ఫెల్ట్. ఓవరాల్గా ఈ 4 మాత్రమే నామినేషన్స్ మనకి ఎపిసోడ్లో చూపించారు. లైవ్లో ఆల్రెడీ దీనికంటే చాలా ఎక్కువ అయిపోయాయి. దాన్ని మనం ఇవాళే చెప్పేసుకుంటే రేపటి ఎపిసోడ్లో మనకి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి ఇది రేపే మనం కంటిన్యూ చేద్దాం. ఫైనలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైకులు కొడతాం అంటే వీడియోలు ఎక్కువ మందికి కనపడతాయి, యూట్యూబ్ ప్రమోట్ చేసి దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇంకా సంతోషం. దిస్ ఈజ్ ఫనీ అని దిస్కి ఫనీ లేకుండా దిస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఛానల్ నేమ్ ఎలాగైతే ఉందో ఆ పేజ్ని లైక్ చేస్తుంటే ఇక్కడ లేని చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తుంటే దయచేసి ఆ పేజ్ని ఈ ఛానల్ని 2 ఫాలో అవ్వండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్, బాయ్.